హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. గైస్, ఇవాళ టాపిక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్. మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ఉపయోగపడే టాపిక్. దేని గురించి అంటే, మీరు ఫలానా వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇస్తే బై ప్రామిసరీ నోట్ ద్వారా కావచ్చు, బై బ్యాంక్ ద్వారా కావచ్చు, యూపీఐ పేమెంట్ ద్వారా కావచ్చు, లేకుంటే బై క్యాష్ ద్వారా కావచ్చు. డబ్బులు అప్పుగా ఇస్తే ఆ అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ మీకు తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే, ఇలాంటప్పుడు మీరు ఎలాంటి లీగల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది? మీకు రావాల్సిన డబ్బులు ఎలా రాబట్టుకోవాల్సి ఉంటుంది? ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ టచ్ చేస్తూ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. లీగల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇంకా ఈ టాపిక్లోకి మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా, సోకాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లీగల్ అవుతుంది. మీరు ఫలానా వ్యక్తికి డబ్బులు అప్పుగా ఇవ్వాలి అని అనుకుంటే, లీగల్ డీడ్ మీద రాయించుకున్న తర్వాతనే డబ్బులు అప్పుగా ఇవ్వండి. లైక్ ఫస్ట్, ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ గురించి తెలియని వాళ్ళ కోసం ఇన్ షార్ట్గా, ఇన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే, నేను ఫలానా వ్యక్తి నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాను, ఇంత ఇంట్రెస్ట్తో తీసుకున్నాను, లైక్ 3% ఇంట్రెస్ట్ లేకుంటే 6% ఇంట్రెస్ట్తో డబ్బులు అప్పుగా తీసుకున్నాను, మళ్ళీ నేను అతనికి తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ ప్రామిసరీ నోట్ ద్వారా రాసి ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల షూరిటీస్ కావాల్సి ఉంటుంది. ఈ ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ వచ్చేసి 3 ఇయర్స్. ఓన్లీ 3 ఇయర్స్ వరకే ఈ ప్రామిసరీ నోట్ కాస్త వ్యాలిడ్ లీగల్ డాక్యుమెంట్ అయి ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్ లోపు మీకు రావాల్సిన డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్తో సహా రాబట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇన్ కేస్ మీకు రావాల్సిన డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్తో సహా రాబట్టుకోలేకపోతే, ఈ ప్రామిసరీ నోట్ కాస్త ఎక్స్పైర్ అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది, మీరు కోర్టులో కేసు కూడా ఫైల్ చేయలేరు. మరి అప్పుగా ఇచ్చిన డబ్బులు పోయినట్టేనా? తిరిగి రాబట్టుకోలేమా? పొందలేమా? వేరే ఇతర మార్గాలు ఏమీ లేవా అంటే, గాయస్, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అది ఏమిటంటే, ఇద్దరు కలిసి, అప్పిచ్చిన వ్యక్తి అలానే అప్పు తీసుకున్న వ్యక్తి ఇద్దరు కలిసి ప్రెజెంట్ ఉన్న ప్రామిసరీ నోట్ కాస్త ఎక్స్పైర్ అయిపోయినాక ఫ్రెష్గా కొత్తగా ప్రామిసరీ నోట్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మరొక 3 ఇయర్స్ వరకు ఈ ప్రామిసరీ నోట్ కాస్త వ్యాలిడ్ లీగల్ డాక్యుమెంట్ అయి ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఇది కాకుండా చాలామంది ప్రామిసరీ నోట్ ద్వారా డబ్బులు అప్పుగా తీసుకొని మళ్ళీ అతనికి తిరిగి చెల్లించకుండా ఆపేస్తూ ఉంటారు. ఆ అప్పిచ్చిన వ్యక్తి తరచుగా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటే, ఇతను సతాయించి డబ్బులు ఇవ్వకుండా ఒక చెక్ ఇస్తాడు. ఆ చెక్లో ఫలానా డేట్ వేస్తాడు. ఆ డేట్న బ్యాంక్ నుండి చెక్ ద్వారా డబ్బులు తీసుకోవాల్సిందిగా అని చెప్తాడు. సరే అని నమ్మి చెక్ తీసుకొని ఆ డేట్న బ్యాంక్లో ఈ చెక్ వేస్తే అది కాస్త ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని తేలుతుంది. అంటే అతని బ్యాంక్ అకౌంట్లో అసలు డబ్బులే లేవు అని దీని అర్థం. ఇలా జరిగినట్లయితే ఆ చెక్ ఇచ్చిన వ్యక్తి క్రిమినల్ కేసులో ఇరుక్కున్నట్టే. ఇలాంటప్పుడు చెక్ బౌన్స్ అయినాక, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని తేలినాక మీరు ఆ బ్యాంక్ నుండి రిటర్న్ మెమో తీసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్వకేట్ అతనికి లీగల్ నోటీస్ పంపిస్తారు. ఆ లీగల్ నోటీస్లో 15 రోజులు 15 డేస్ టైం పీరియడ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 15 డేస్ టైం పీరియడ్ లోపు అతను మీకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్తో సహా తిరిగి పే బ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అతను అడ్వకేట్ పంపిన లీగల్ నోటీస్కి రెస్పాండ్ కాకుండా ఉన్నట్లయితే
ఇలాంటప్పుడు అతని మీద యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద చెక్ బౌన్స్ కేసు వేయాల్సి ఉంటుంది. ఇది క్రిమినల్ కేస్. వన్స్ కోర్టులో కేసు ఫైల్ అయినాక ఇద్దరు, చెక్ ఇచ్చిన వ్యక్తి అలానే చెక్ తీసుకున్న వ్యక్తి ఇద్దరు కోర్టుకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కోర్ట్ ఇద్దరి వర్షన్స్ విని ప్రాపర్గా వెరిఫై చేసి ఫైనల్గా తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అలానే మీకు రావాల్సిన డబ్బులు మొత్తం ఇంట్రెస్ట్తో సహా తిరిగి ఇప్పించడం జరుగుతుంది. గాయస్, ఇప్పటిదాకా నేను చెప్పింది, మీరు విన్నది, ప్రామిసరీ నోట్ ద్వారా డబ్బులు అప్పుగా ఇస్తే ఎలా తిరిగి రాబట్టుకోవాల్సి ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్, మీరు పలానా వ్యక్తికి మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు అప్పుగా ఇస్తే అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ మీకు తిరిగి పే బ్యాక్ చేయకుండా ఉన్నట్లయితే ఇలాంటప్పుడు మీరు ఆ బ్యాంక్ నుండి స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసి డబ్బు అప్పుగా ఇచ్చారు అనే ప్రూఫ్ పనికి వస్తుంది. ఈ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని సివిల్ కోర్టులో అతని మీద రికవరీ ఆఫ్ మనీ సూట్ కేసు ఫైల్ చేయవచ్చు. నెక్స్ట్, మీరు పలానా వ్యక్తికి ఆన్లైన్ ద్వారా, అది బై యూపీఐ పేమెంట్ ద్వారా కావచ్చు, లేకుంటే బై క్యాష్ ద్వారా కావచ్చు, ఎలాంటి లీగల్ డీడ్ మీద రాయించుకోకుండానే డబ్బులు అప్పుగా ఇస్తే ఆ అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ మీకు తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే ఇలాంటప్పుడు, ఇలాంటి సందర్భాలలో మనీ రికవరీ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ దగ్గర వాటికి సంబంధించిన ఎలాంటి లీగల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఓన్లీ జస్ట్ ఓరల్ అగ్రిమెంట్ ద్వారానే అడిగిన వ్యక్తికి మీరు డబ్బులు అప్పు ఇచ్చారు కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ మీరు పేషెన్స్తో ఉండాలి. నెక్స్ట్, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ లైక్ వాట్సాప్ చాట్, టెక్స్ట్ చాట్, కాల్ రికార్డింగ్, లేకుంటే వీడియో రికార్డింగ్, ఇలాంటి ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎవిడెన్స్ ఎలా ఉండాలి అంటే, మీ దగ్గర నుండి ఆ వ్యక్తి డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకునేలా ఉండాలి, మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తాను అని చెప్పేలా ఉండాలి. అలానే వీటితో పాటు యూపీఐ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావాల్సి ఉంటుంది. ఈ ఎవిడెన్సెస్ అన్నీ ప్రాపర్గా గ్యాదర్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అడ్వకేట్ అతనికి లీగల్ నోటీస్ పంపటం జరుగుతుంది. ఈ లీగల్ నోటీస్లో అతనికి 15 to 30 days టైం పీరియడ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ టైం పీరియడ్ లోపు అతను మీకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అతను అడ్వకేట్ పంపించిన లీగల్ నోటీస్కి రెస్పాండ్ కాకుండా ఉన్నట్లయితే, లేకుంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు రిటర్న్ బ్యాక్ చేయకుండా ఉన్నట్లయితే ఇలాంటప్పుడు అతని మీద సివిల్ కోర్టులో సమ్మరీ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ సూట్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. గాయస్, ఫైనల్గా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలి అని అనుకుంటే లీగల్ డీడ్ మీద రాయించుకున్న తర్వాతనే డబ్బులు అప్పుగా ఇవ్వండి. ఇచ్చినట్టు ఎవిడెన్స్ పెట్టుకోండి. ఇలా చేసినట్లయితే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ లిటిగేషన్స్ వచ్చినా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, కోర్టులో కూడా మీకు న్యాయం దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ క్రిస్టల్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ కోసం మీ ముందుకి తీసుకొస్తాను. చలో ఫ్రెండ్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.